Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is striking tools. Striking tool లో one of the part వచ్చేసి hammers. Hammer అంటే ఏంది? What is the definition of the hammer? Hammer are made up of medium carbon steel and forged to various shapes. The main part of the hammers are face, neck, cheek, elbow, eye. This is the parts of the hammer. హ్యామర్ అంటే ఏంటంటే ఇదొక మీడియం కార్బన్ స్టీల్తో వేరియస్ షేప్స్తో ఈ హ్యామర్ అనేది చేస్తాం. ఈ హ్యామర్ అనేది దాని యొక్క మెటల్ ఏ మెటల్ యూజ్ చేస్తామంటే మీడియం కార్బన్ స్టీల్ అనే మెటల్ యూజ్ చేసి ఈ హ్యామర్ అనేది చేస్తాం. వీటిలో వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటాయి. 5 పార్ట్స్ ఉంటాయి హ్యామర్లో. ఏమేమి ఉంటాయంటే ఫేస్ అని, నీక్, చీక్, క్లా, ఐ, హ్యాండిల్, పిన్, పోల్ అని ఇలా డిఫరెంట్ పార్ట్స్ అనేవి చీజర్లో ఉంటాయి. దిస్ ఈజ్ ద హ్యామర్. దిస్ ఈజ్ ద హ్యామర్. హ్యామర్ అంటే చూడండి, ఈ డయాగ్రామ్లో కానీ చూసినట్లయితే మనకి హ్యామర్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద గ్రిప్. దిస్ ఈజ్ ద కాఫీ కలర్లో ఉంది కదా, దిస్ ఈజ్ ద గ్రిప్. ఈ గ్రిప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ హ్యామర్ని పట్టుకొని మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఈ గ్రిప్పర్ అనేది మన చేతిలో జారిపోకుండా ఈ గ్రిప్పింగ్ చేసి ఉంటుంది కదా, ఆ గ్రిప్పర్ అనేది మనకి ఈ చేతిలో గ్రిప్పింగ్కి యూజ్ అవుతుంది. ఆ గ్రిప్ అనేది ఏం చేస్తుంది, ఆ గ్రిప్ మన చేతిలో నుంచి జారిపోనివ్వదు. నెక్స్ట్, this is the handle. Handle is fitted into the grip. This is the eye as fitted into the handle. This part is cheek, this part is head, and this is the face. అంటే ఏంది? It is a striking portion. A straight convexity is given to avoid digging of the edge and improve the effectiveness of elbow. అంటే ఈ ఫేస్ని యూజ్ చేసి ఏదైనా మనం ఒక వర్క్ పీసెస్ మీద, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక వర్క్ పీస్ మీద మనం ఏదైనా నెయిల్స్ అనేవి వేయాలి. ఆ వర్క్ పీస్ మీద నెయిల్స్ అనేవి మనము ఆ నెయిల్స్ అనేవి వేసినప్పుడు, నెయిల్స్ అంటే మేకులను మనం ఆ వర్క్ పీస్ మీద కొట్టాలన్నప్పుడు ఈ ఫేస్ యూజ్ చేసే కదా మనం ఆ వర్క్ పీస్ మీద ఆ నెయిల్స్ అనేవి, ఇది ఫేల్స్ అనేవి ఆ నెయిల్స్ని కొట్టినట్టయితే ఆ వర్క్ పీస్లోకి ఆ నెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ ద క్లా అంటే ఏంటంటే ఏదైనా నెయిల్స్ అనేవి మనకి ఆ వర్క్ పీసెస్లో ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా బ్రేక్ అయినప్పుడు వాటిని ఆ నెయిల్స్ని రిమూవ్ చేసే పార్ట్ని ఏమంటామంటే క్లా అంటాం. అంటే నెయిల్స్ని రిమూవ్ చేసే పార్ట్ని ఏమంటాం? క్లా అంటాం. నెక్స్ట్, పిన్ అని ఇంకోటి ఉంటుంది. పిన్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద హెడ్ అండ్ ఈజ్ మేడ్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ టు సూటబుల్ వేరియస్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ఏ రివిటింగ్ అండ్ బెండింగ్. నెక్స్ట్, అసలు హ్యామర్ అంటే ఎన్ని టైప్స్? హ్యామర్ అంటే ఏంది? హ్యామర్ అంటే స్ట్రైకింగ్ టూల్ అని, అది వుడెన్ హ్యాండిల్ అనేది ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో అయితే వుడెన్ హ్యాండిల్ బదులు మనకి ప్లాస్టిక్ ఆర్ స్టీల్ హ్యాండిల్స్ అనేవి వస్తున్నాయి. అసలు వీటి యొక్క సైజెస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. అసలు వీటి యొక్క హ్యామర్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి హార్డ్ ఫేస్ హ్యామర్ అని, ఇంకోటి సాఫ్ట్ ఫేస్ హ్యామర్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? హార్డ్ ఫేస్ హ్యామర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సాఫ్ట్ ఫేస్ హ్యామర్. ఇంకా చూసుకున్నట్లయితే
ఇక్కడ హార్డ్ ఫేస్ హ్యామర్ ఆర్ ఫ్యూచర్ డివైడ్ ఇంటూ 4 టైప్స్. హార్డ్ ఫేస్ హ్యామర్ అనేది మనం చూసినట్లయితే హార్డ్ ఫేస్ హ్యామర్ అనేది డివైడెడ్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉన్నాం. ఫస్ట్ వన్ ఈజ్ బాల్ పెన్ హ్యామర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్రాస్ పిన్ హ్యామర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రైట్ పిన్ హ్యామర్. ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రైట్ పిన్ హ్యామర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రైట్ పిన్ hammer. Fourth one is sledge hammer. This is the 4 parts of the hard face hammer. There are hard face hammers are divided into 4 types, and first one is ball pin hammers, and the second one is cross pin hammers, and the third one is straight pin hammer, and fourth one is sledge hammer. What is the definition of the ball pin hammer? Is a part of a ball pin hammer is the flat and a ball shaped pin. Flat or ball shaped pin. The pin and face are heat treated, while a body is relatively soft and taut. The handle of helical cross section made up of hard wood. This is used for riveting the chipping and other similar hand operations. The hammer varies from 0.11 kg to 0.91 kg. These are IS 8412-1952. అసలు బాల్ పెన్ హ్యామర్ అని చూసినట్లయితే దిస్ ఈజ్ ద బాల్ పెన్ హ్యామర్. ఈ బాల్ పెన్ హ్యామర్ అనేది ఎలా ఉంటుందంటే ఈ పైన దాని యొక్క ఈ హ్యామర్ యొక్క పై సర్ఫేస్ అనేది క్వశ్చన్లోనే అర్థమైంది. బాల్ పెన్ హ్యామర్ రౌండ్గా ఉంటుందని అర్థం. ఈ బాల్ పెన్ హ్యామర్ యూజ్ చేసి ఏదైనా ఫ్లాట్ స్ట్రైకింగ్ ఫేసెస్ని దాని యొక్క బాల్ షేప్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ దాని యొక్క ఫేస్ ఎలా ఉంటుంది? హీట్ ట్రీటెడ్ ఉంటుంది. హీట్ అంటే ఏంటి? హాట్ అండ్ ఆర్ టెంపరేటెడ్ ఫేస్ అనేది ఉంటుంది. దాని యొక్క ఈ బాల్ పెన్ హ్యామర్ వెయిట్ వచ్చేసి 0.11 kg టు 0.91 kg. 0.11 kg టు 0.91 kg. నెక్స్ట్ కానీ చూసినట్లయితే క్రాస్ పిన్ హ్యామర్. క్రాస్ పిన్ హ్యామర్ అంటే ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ హ్యామర్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే క్రాస్గా ఉంటుంది. దాని యొక్క ఫేస్ అనేది క్రాస్గా ఉంటుంది. ఈ క్వశ్చన్లోనే చూసినట్లయితే ఆ యొక్క హ్యామర్ యొక్క ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే క్రాస్గా ఉంటుంది. దాన్నే క్రాస్ పిన్ హ్యామర్ అంటాము. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే హెవీ వర్క్ పీసెస్ దగ్గర హెవీ వర్క్ చేయడానికి ఈ క్రాస్ పిన్ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాటి యొక్క క్రాస్ పిన్ యొక్క హ్యామర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ పిన్, ఫేస్, ఐ, హోల్ అండ్ హ్యాండిల్. It is generally made is smooth sharp for the heavy work and spreading the hot materials. The cross pin hammer consists of pin, face, eye, hole and handle. Pin of ball pin hammer is like a wedge and is perpendicular to the shaft of the handle. This is the wedges, that is the neck, this is the pole, this is the faces, this is the handle. హ్యాండిల్ వచ్చేసి ఏ మెటీరియల్తో ఉంటాయంటే నోవే డేస్ ప్లాస్టిక్ మెటీరియల్తో ఈ హ్యాండిల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ హ్యాండిల్ అనేది ఐకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ క్రాస్ పిన్ యూజ్ చేసి మన హెవీ వర్క్ ఏదైనా వర్క్ పీసెస్ మీద హెవీ వర్క్స్ చేయాలన్నా, హెవీ వర్క్స్ ఆర్ లార్జ్ వర్క్స్ చేయాలన్నా ఈ క్రాస్ పిన్ని యూజ్ చేసి చేయొచ్చు. దీని యొక్క ఈ క్రాస్ పిన్ యొక్క వెయిట్ వచ్చేసి 0.22 kg టు 0.91 kg. ఈ క్రాస్ పిన్ హ్యామర్ యొక్క వెయిట్ వచ్చేసి 0.22 kg టు 0.91 kg. ఇవి IS 8411-1952 ఆమోద ముద్ర కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, స్ట్రైట్ పిన్ హ్యామర్. ఈ యొక్క స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటే ఏంటంటే దాని యొక్క ఫేస్ ఎలా ఉంటుందంటే
స్ట్రైట్గా ఉంటుంది, దాని యొక్క ఫేస్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్ట్రైట్ పిన్ ఇక్కడ ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా వర్క్ అనేది స్మూత్ వర్క్స్ చేయడానికి ఈ స్ట్రైట్ పిన్ హ్యామర్ అనేది స్మూత్ వర్క్స్ చేయడానికి యూజ్ చేస్తాము. దీని యొక్క వెయిట్ వచ్చేసి 0.11 kg టు 0.91 kg. IS 8411952 వచ్చేసి దీని యొక్క హాల్మార్క్. Straight pin hammer is generally used to smooth sharp where swagging and riveting the process. Straight pin hammer consists of pin, face, eye, hole and holes. In a straight pin hammer, pin is parallel to the handle. This is the parallel to the handle. This is the straight pin. Next, and second one is the soft hammer are future divided into 5 types. సాఫ్ట్ హ్యామర్స్ వచ్చేసి 5 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ రా హైడ్ హ్యామర్ అని, సెకండ్ వన్ ఈజ్ మలాట్ హ్యామర్ అని, థర్డ్ వన్ ఈజ్ బ్రాస్ హ్యామర్ అని, ఫోర్త్ వన్ ఈజ్ ప్లాస్టిక్ హ్యామర్ అని, ఫిఫ్త్ వన్ ఈజ్ హార్డ్ రబ్బర్ హ్యామర్ అనేవి. ఇలా 5 టైప్స్. ఈ సాఫ్ట్ హ్యామర్లో 5 టైప్స్ ఉంటాయి. రా హైడ్ హ్యామర్ అని, మ్యాలెట్ హ్యామర్ అని, బ్రాస్ హ్యామర్, ప్లాస్టిక్ హ్యామర్, హార్డ్ రబ్బర్ హ్యామర్. దిస్ ఈజ్ ద సాఫ్ట్ హ్యామర్. ఇక్కడ కానీ చూసినట్లయితే నెక్స్ట్ మలాట్. వన్ ఆఫ్ ది టైప్ ఈజ్ మలాట్ ఇన్ ద సాఫ్ట్ హ్యామర్స్. దిస్ ఈజ్ మలాట్ ఆర్ యూజ్డ్ టు, మలాట్ ఎందుకు యూస్, ఈ మలాట్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సాఫ్ట్ హ్యామర్. ఏ హ్యామర్ అంటే సాఫ్ట్ హ్యామర్. ఈ మలాట్కి ఇంకో పేరు వచ్చేసి సాఫ్ట్ హ్యామర్ అని పిలవచ్చు. మలాట్కి ఇంకో పేరు వచ్చేసి సాఫ్ట్ హ్యామర్ అని పిలవచ్చు. దాని యొక్క లెంత్ వచ్చేసి, దీని యొక్క హ్యాండిల్ యొక్క లెంత్ వచ్చేసి, ఎంత ఉంటుందంటే 150 mm టు 300 mm ఉంటుంది. దిస్ ఈజ్ ది హెడ్ ఈజ్ జనరల్లీ యూజ్ టు 60 mm టు 70 mm డయామీటర్ అనేది ఉంటుంది. ఈ మలాట్ని యూజ్ చేసి మనము ఏదైనా వర్క్ పీసెస్ మీద స్ట్రైట్నింగ్ చేయడానికి లేదా నెయిల్స్ని మనం కొట్టడానికి ఈ మలాట్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ స్ట్రైక్ ఫినిష్డ్ ఆర్ డిక్లైన్డ్ జాబ్స్ ఆర్ మిషన్ పార్ట్స్ డ్యూరింగ్ ద రిపేర్ ఆర్ అసెంబ్లింగ్. ఏదైనా వర్క్ పీసెస్ మీద రిపేర్స్ చేయడానికి కానీ, ఏదైనా అసెంబుల్ చేయడానికి, డిసెంబుల్ చేయడానికి కానీ ఈ మలాట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మార్కింగ్ టూల్స్ అంటే ఏంటంటే ఏదైనా మనం బేసిక్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే, అసలు వర్క్షాప్లో కానీ చూసుకున్నట్లయితే ఈ మార్కింగ్ టూల్స్ అనేవి ఏమేమి యూజ్ చేస్తామంటే, మార్కింగ్ టూల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వుడెన్ మెటల్ ఆర్ ప్లాస్టిక్ మెటల్ ఆర్ ఐరన్ మెటల్ మీద ఏదైనా మనకి పాయింట్తో లేదా సమ్ యాంగిల్తో మార్కింగ్ చేస్తాం. ఏదైనా మనకి ఏదైనా ఇప్పుడు ఒక వుడెన్ మెటల్ అనేది తీసుకున్నాం, ఆ మెటల్ మీద మార్కింగ్ చేయడం. ఎలా, దాని యొక్క లెంత్ ఎంత, దాని యొక్క డయామీటర్ ఎంత, దాని యొక్క విడ్త్ ఎంత, అది ఎంత వాటికి డ్రిల్ చేయొచ్చు, దాని యొక్క హార్డ్నెస్ ఎంత అనేది మెజర్ చేయొచ్చు. అలానే వర్క్ పీసెస్ యొక్క అది ఎంత స్ట్రాంగ్ ఉందనో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటాం, మార్కింగ్ అంటాం. మార్కింగ్ అంటే ఏంటంటే మార్కింగ్ అవుట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఏ డిజైన్, లేఅవుట్ ఆర్ డైమెన్షన్స్ ఫ్రమ్ ద డ్రాయింగ్ టు ద వర్క్ పీస్. ఆ వర్క్ పీసెస్ మీద ఏదైనా డిజైన్ చేయడానికి లేదా దాని యొక్క డయామీటర్, దాని యొక్క లెన్స్ని కొలవడానికి ఈ మార్కింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ process. This is the first step. This is the mainly first step in the manufacturing process. The tools are used to such activities are called marking out tools. ఈ టూల్స్ దీన్ని ఏమంటున్నామంటే మార్కింగ్ టూల్స్ అని అంటున్నాం. There are various types of the marking tools are there and listed. This is listed below, and first one is scribber, and second one is marking blue, and third one is punches, fourth one is engineer square, and fifth one is surface plate, and sixth one is surface gauge, and sixth one is angle plate, and seventh one is V block, and eighth one is steel rule, and ninth one is divider,
10th one is ball pen hammer. This is the 10 types of the marking out tools. First one is ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే స్క్రిబ్బర్ అంటే ఏంటంటే దీని యొక్క పాయింట్ అనేది ఎలా ఉంటుందంటే దాని యొక్క పాయింటింగ్ ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఎడ్జ్ మన సూది లెక్క ఉంటుంది. స్క్రిబ్బర్ ఈజ్ వన్ ఆఫ్ ది మార్కింగ్ చేయడానికి ఈ స్క్రిబ్బర్ అనేది యూజ్ చేస్తాం. అది మనం ఏం చెప్పుకున్నాం, సూది లెక్క ఉండిద్ది అనుకున్నాం. ఆ సూది లెక్క ఉండేది ఏదైనా వర్క్ పీస్ మీద మార్కింగ్ చేయడానికి ఈ స్క్రిబ్బర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ సర్ఫేస్ మీద ఏదైనా మెటీరియల్ మీద ఈ స్క్రిబ్బర్ రిమూవ్ చేయడానికి అనేది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయడానికి అనేది ఉండవు. నెక్స్ట్ అవాయిడ్ టు సర్ఫేస్ ఆఫ్ ది మెటీరియల్స్ బీయింగ్ ద స్క్రాచ్డ్. ఏ స్క్రిబ్బర్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ కోట్ ఆఫ్ మార్కింగ్ అవుట్ ఫ్లూయిడ్స్ హ్యాస్ బీన్ applied to the materials. This is the scribber diagram. And second one is engineer square. This is the engineer square. ఇది కానీ చూసినట్లయితే మనం బేసిక్ వర్క్షాప్లో ఇంజనీర్ స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. ఇదైనా ఒక ఇంజనీర్ స్క్వేర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వుడెన్ ఆర్ ఏదైనా ఒక స్టీల్ ఆర్ ఐరన్ వర్క్ పీసెస్ మీద ఆ వర్క్ పీస్ సర్ఫేస్ అనేది సేమ్ ఒకే హైట్లో ఉందా, లేకపోతే ఏమన్నా సర్ఫేస్ అనేది డిస్టర్బెన్స్గా ఉందా అనేది చూడడానికి ఈ ఇంజనీర్ స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇంజనీర్ స్క్వేర్. దీన్ని యూజ్ చేసి ఈ వర్క్ పీస్ ఉంది కదా, ఈ వర్క్ పీస్ మీద ఈ స్క్రిబ్బర్ని యూజ్ చేసి, ఈ స్క్రిబ్బర్ అంటే ఏంది, ఈ స్క్రిబ్బర్ని చూసినట్టయితే ఇలా మా వర్క్ పీస్ మీద పాయింట్ చేయడానికి ఈ స్క్రిబ్బర్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ నుంచి ఈ స్ట్రైట్గా ఈ ఇంజనీర్ స్క్వేర్ ఏం చేస్తాం, స్ట్రైట్గా మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఇక్కడ స్ట్రైటింగ్గా ఉంది చూడండి. ఇంజనీర్ స్క్వేర్ అనేది ఈ స్ట్రైటింగ్ పొజిషన్లో ఎంత స్ట్రైట్ పొజిషన్లో కావాలి, ఎంత మన మెటల్ రిమూవ్ చేయాలనేది మొత్తం చేయడానికి ఈ ఇంజనీర్ స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. ద ఇంజనీర్ స్క్వేర్ ఈజ్ యూజ్డ్ టు చెకింగ్ ద స్ట్రైట్నెస్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ మార్కింగ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఇంటూ ఏ వర్క్ పీస్. పర్పెండిక్యులర్ లైన్స్ని డ్రా చేయడానికి ఈ ఇంజనీర్ స్క్వేర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, వి బ్లాక్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద వి బ్లాక్ డయాగ్రామ్. ఇవి ఎలా అంటే ఈ వి బ్లాక్ని యూజ్ చేసుకొని ఏవైనా సిలిండ్రికల్ ఆర్ స్క్వైర్ వర్క్ పీసెస్ని మార్కు చేయడానికి ఈ వి బ్లాక్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఈ వి బ్లాక్ ఎలా మనకి పనిచేస్తుందంటే దిస్ ఈజ్ ద బేస్, దిస్ ఈజ్ ద నట్. ఈ బేస్ మీద ఏదైనా సిలిండ్రికల్ ఆర్ రెక్టాంగులర్ వర్క్ పీస్ని పెట్టి ఈ స్క్రూను మనం టైట్ చేసినట్లయితే ఈ బేస్ అండ్ ఈ స్క్రూ మధ్య ఈ వర్క్ పీస్ అనేది ఫిట్టెడ్ అవుతుంది. ఈ ఫిట్ అయిన వర్క్ పీస్ అనేది మనం ఎలాంటి కావాలన్నా మనకి లెంత్ వేరే చేయాలన్నా లేదా ఏమైనా డ్రిల్ చేసుకోవాలన్నా మనము ఈ ఫిట్ చేసిన తర్వాత చేసుకోవచ్చు. ద వి బ్లాక్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ద సర్క్యులర్ వర్క్ పీసెస్ ఫర్ మార్కింగ్ అవుట్ ద మిషన్. సర్క్యులర్ వర్క్ పీసెస్ are marking out the mission. This is the marker. మార్కర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వర్క్ పీసెస్ మీద ఏదైనా బేసిక్ మనం వర్క్షాప్లో చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి ఒక వర్క్ పీసెస్ మీద ఏదైనా మార్కింగ్ చేయాలంటే మార్కర్తో లేదా పెన్సిల్ ఆర్ పెన్నుతో మనం అనేది మార్క్ అనేది చేసుకుంటాం. ఎలా మార్క్ చేసుకుంటాం, మనకి ఇప్పుడు ఒక 100 mm ఎగ్జాంపుల్కి ఒక 100 mm లెంత్తో ఒక వర్క్ పీస్ని అనేది తీసుకున్నట్లయితే అది ఒక 50 mm దగ్గర మార్క్ చేయాలి. 50 mm దగ్గర మార్క్ చేయాలి. ఎలా మార్క్ చేస్తామంటే మనం ఈ స్టీల్ రూల్ ఆర్ ఇంజనీర్ స్క్వేర్ని యూజ్ చేసి ఇప్పుడు స్టీల్ రూల్ కానీ చూసుకున్నట్లయితే అది ఎంత ఉంటుంది, 30 mm ఉంటుంది, 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ 30 సెంటీమీటర్స్ స్టీల్ రూల్ని యూజ్ చేసి మనకి ఎన్ని 10 సెంటీమీటర్స్ కావాలి. ఆ 10 సెంటీమీటర్స్ వర్క్షాప్లో వర్క్ పీస్లో మనకు 5 సెంటీమీటర్స్ అనేవి మనకి కరెక్ట్గా మార్క్ చేయాలి. కరెక్ట్గా స్ట్రైట్గా మనం మార్క్ చేసినట్లయితే
మనకి ఆ మార్కు చేసిన దగ్గర వాటి యొక్క లెంత్ అనేది వేరీ అవుతుంది. నెక్స్ట్ ఆ మార్కు చేసిన దగ్గర ఆ మెటల్ అనేది మనం రిమూవ్ చేయాలా, లేకపోతే కటింగ్ చేయాలా, లేకపోతే ఏమన్నా వి బ్లాక్స్ని యూజ్ చేసి ఫిట్ చేయాలనేది ఈ మార్కర్ని యూజ్ చేసి చేస్తాం. ఈ మార్కర్ని యూజ్ చేసి మనం ఆ మార్కింగ్ పాయింట్ అనేవి చూసుకుంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద డివైడర్ అంటే ఏంటంటే ఈ డివైడర్ని యూజ్ చేసి ఆ వర్క్ పీస్ యొక్క లెంత్ అనేది మెజర్ చేయొచ్చు. డివైడర్ మీన్స్ కంపాస్. ఈ కంపాస్ని యూజ్ చేసి మనం మామూలుగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితే కంపాస్ అనుకుంటాం, కానీ ఇంజనీరింగ్ వర్క్షాప్లో వచ్చేసి మనం డివైడర్ అనుకుంటాం. ఈ డివైడర్ని యూజ్ చేసి ఒక వర్క్ పీస్ యొక్క లెంత్ అనేవి మెజర్ చేయడానికి ఈ డివైడర్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్ప్రింగ్ అండ్ దిస్ ఈజ్ ద స్క్రూస్. ఈ స్క్రూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క టూ లెగ్స్ అనేవి మనకి ఇలా క్లోజ్ అవ్వడానికి అండ్ ఓపెన్ అవ్వడానికి, ఇలా ఓపెన్ అవ్వడానికి అండ్ క్లోజ్ అవ్వడానికి ఈ స్క్రూస్ అనేవి యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఈ డివైడర్ అనేది ఇక్కడ పట్టుకొని ఈ స్క్రూస్ కానీ మనం తిప్పినట్లయితే మనకి ఎంతవరకు అయితే ఓపెన్ అవుతుందో అంతవరకు ఓపెన్, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎంతవరకు మనం క్లోజ్ అవ్వాలో అంతవరకు చేసుకోవచ్చు. ఆ డివైడర్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫరింగ్ ద డైమెన్షన్స్ అండ్ స్క్రిబ్బింగ్ సర్కిల్స్ అండ్ ఆర్క్స్ ఆన్ వర్క్ సర్ఫేసెస్. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద డైమెన్షన్స్ ఫ్రమ్ ద rule to work surfaces and dividing straight and curved lines. Then the divider consists of 2 pointed legs, and the distance between them can be adjusted by a screw. This is the screw. The points are hardened and tempered to provided a wear. Next, the size of the divider is specified by a greatest distance. The size of the divider is specified by the greatest distance it can open between the pointer legs. This is the open legs. నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే మనము స్క్రిబ్బర్లో కూడా ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద స్క్రిబ్బర్. there are 2 types of the scribbers are there. First one is the single point scribber and second one is the double point scribber. సింగిల్ పాయింట్ స్క్రిబ్బర్ అంటే ఏంటంటే ఒక వైపే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మనం పట్టుకోవడానికి ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. కానీ డబుల్ పాయింట్ స్క్రిబ్బర్ కానీ చూసుకున్నట్లయితే మనకి 2 ఎడ్జెస్ కూడా షార్ప్గా ఉంటాయి. 2 ఎడ్జెస్ కూడా ఎలా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. దాన్ని ఏమంటున్నాం, డబుల్ పాయింట్ స్క్రిబ్బర్ అంటున్నాం. ఆ స్క్రిబ్బర్ని యూజ్ చేసి మనము ఏదైనా వర్క్ పీసెస్ మీద మనము ట్రై స్క్వేర్ని యూజ్ చేసి ఆర్ ఇంజనీరింగ్ స్క్వేర్ని యూజ్ చేసి మనం ఆ వర్క్ పీసెస్ మీద మనం పాయింట్ పెట్టాలన్నా, దాని యొక్క లెంత్ మెజర్ చేయాలన్నా ఆ సింగిల్ పాయింట్ స్లైడర్ని కానీ ఈ డబుల్ పాయింట్ స్లైడర్స్ని కానీ యూజ్ చేసి చేస్తాం. దిస్ ఈజ్ ద సింగిల్ పాయింట్ స్క్రిబ్బర్ ఈజ్ స్టీల్ రాడ్. ఆ సింగిల్ పాయింట్ స్క్రిబ్బర్ అనేది ఏం రాడ్ అంటే స్టీల్ రాడ్. one end is hardened and another one is pointed. And also double point scribber has both pointed ends. One point end is bent at right angle to the body. అదే ఫస్ట్ మనం సింగిల్ పాయింట్ స్క్రిబ్బర్ని చూసుకున్నట్లయితే ఒక ఎండేమో హార్డ్గా ఉంటుంది, ఇంకొక ఎండేమో పాయింటెడ్గా ఉంటుంది. అదే మనం డబుల్ పాయింట్ స్క్రిబ్బర్ని కానీ చూసుకున్నట్లయితే ఒక ఎండ్ అనేది యాంగిల్తో బెండ్ అయి ఉంటుంది అండ్ అనదర్ వచ్చేసి ఆ బాడీ యొక్క స్ట్రైట్గా ఆ బాడీ అనేది స్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది.
నెక్స్ట్ వన్ ఈ స్టీల్ రూల్. స్టీల్ రూల్ అంటే ఏంటంటే స్టీల్ రూల్ని యూస్ చేసి మనం వర్క్ పీసెస్ని మెజర్ చేయడానికి స్టీల్ రూల్స్ అనేవి యూజ్ చేస్తాం. స్టీల్ రూల్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఏదైనా వర్క్ పీసెస్ని మెజర్ చేయడానికి స్టీల్ రూల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇంకా ఆ స్టీల్ రూల్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ వర్క్ పీస్ ఎంత ఉంది, దాని యొక్క డయామీటర్ ఎంత ఉంది, అండ్ దాని యొక్క లెంత్, దాని యొక్క డయామీటర్ ఎంత ఉంది, దాని యొక్క విడ్త్ ఎంత ఉంది, నెక్స్ట్ దాని యొక్క లెంత్ ఎంత ఉంది అనేది ఈ స్టీల్ రూల్ యూజ్ చేసి మనం మెజర్ చేసుకున్నాం. అలానే చూసుకున్నట్లయితే యాంగిల్ ప్లేట్ కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క యాంగిల్ ప్లేట్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది? ఏదైనా ఒక యాంగిల్గా దాని యొక్క సర్ఫేస్ అనేది ఉంటుంది. దాని యొక్క యాంగిల్లోగా ఉన్న సర్ఫేస్ అని దానికి డ్రిల్స్ చేయడానికి కానీ, లేకపోతే దాని యొక్క ఏ మెటల్ యూజ్ చేస్తామంటే క్యాస్ట్ ఐరన్ ఆర్ హార్డెండ్ స్టీల్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. దాని యొక్క ఫేసెస్ ఎట్లా ఉంటుంటే రైట్ యాంగిల్ అండ్ మే హ్యావ్ హోల్స్ అండ్ స్లాటెడ్ టు ద హోల్ ఆఫ్ ది వర్క్ పీసెస్. ఆ వర్క్ పీసెస్ మీద సమ్ యాంగిల్తో మనం హోల్ వేయాలంటే ఈ యాంగిల్ ప్లేట్ని యూజ్ చేసి మనం ఆ వర్క్ పీస్ మీద హోల్ వేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? వి బ్లాక్ కానీ చూసుకున్నట్లయితే వి బ్లాక్ చూసుకున్నట్లయితే దాని యొక్క సర్ఫేస్ మన ఇంజనీరింగ్ వర్క్షాప్లో చూసుకుంటూ ఉంటాము. వి బ్లాక్ మెటీరియల్స్ అనేవి మనకి దాని యొక్క షేపే వి బ్లాక్లో ఉంటుంది. నెక్స్ట్ వి బ్లాక్ ఆర్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. దాని యొక్క ఎలా ఉంటుందో ద క్యాస్ట్ ఐరన్ ఆర్ హార్డెండ్ స్టీల్, దాని యొక్క మెటీరియల్ అనేది క్యాస్ట్ ఐరన్ అనేది యూజ్ చేస్తాం. దే ఆర్ ప్రొవైడెడ్ విత్ వి గ్రూవ్స్ ఆన్ ద టాప్ అండ్ బాటమ్ and rectangle slots on two sides location of the clamp, and size of the V block is given by its width of the height and the angles between the angles with varies from with two and the rectangle slots on two sides for the location of the clamp. The size of V block is given by its length, width and the height. The length varies from 50 mm to 250 mm, width and height from 50 mm to 100 mm. This is the V block. This is the V block plates. This is the V block tools. మార్కింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా లేఅవుట్ ఆఫ్ సైజెస్ ఆఫ్ వర్క్ పీసెస్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మార్కింగ్ టూల్స్ ఆర్ సైజెస్ ఆఫ్ వర్క్ పీసెస్. ద ఫాలోయింగ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మార్కింగ్ అవుట్ ఆపరేషన్స్. అసలు ఏమేమి చూసాం మనం? ఫస్ట్ స్క్రిబ్బర్ అనేది చూసాం, మార్కింగ్ అని చూసాం, పంచ్ చూసాం, ఇంజనీర్ స్కోర్ చేసాం, సర్ఫేస్ ప్లేట్ చూసాం, నెక్స్ట్ స్టీల్ రూల్ చూసాం, డివైడర్ చూసాం, వి బ్లాక్ అనేది చూసాం. ఈ మొత్తం ఏంటంటే ఏదైనా సర్ఫేసెస్ మీద మార్క్ చేయడానికి ఈ స్క్రిబ్బర్ కానీ, మార్కింగ్ బ్లూ కానీ, పంచ్ కానీ, ఇంజనీర్ స్క్వేర్ కానీ, సర్ఫేస్ ప్లేట్ కానీ ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా యాంగిల్ ప్లేట్స్, వి బ్లాక్, ఈ మొత్తాన్ని యూజ్ చేసి మార్క్ చేయడానికి ఈ మెటల్స్ అనే మొత్తం యూజ్ చేయడానికి ఈ మొత్తం మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే దీంట్లో అసలు మార్కింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ సైజెస్ ఆన్ వర్క్ పీసెస్. ఈ మార్కింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఆ వర్క్ పీస్ మీద ఈ మార్కింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి వాటి యొక్క లెన్స్ కరెక్ట్ ఉన్నాయా, వాటి యొక్క డ్రిల్స్ కరెక్ట్ పొజిషన్లో పడుతున్నాయా లేదా, అండ్ ఆల్సో వాటి యొక్క డయామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేవి చేయడానికి ఈ మార్కింగ్ అనేది ఆ వర్క్ పీసెస్ మీద మార్కింగ్ అనేది చేస్తాం. ఈ స్టీల్ రూల్ అనేది
ఏదైనా వర్క్ పీసెస్ని అదే మార్కింగ్ ఏదైనా వర్క్ పీసెస్ని మెజర్ చేయడానికి స్టీల్ రూలర్ అనేది యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.